హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను మా ఇంట్లో చేసిన వంట వచ్చేసి సాంబార్ అండి. అసలు ఎంత బాగుందంటే ఇంకా మాటల్లో చెప్పలేనండి, చూస్తేనే అర్థమవుతుంది. మామూలుగా మనకు నచ్చిన కూరగాయలు వేసుకొని కావలసినంత సాంబార్ చేసుకోవచ్చు అండి. ఎంత అంటే అంత వేసుకొని తినేయవచ్చు, అంత బాగుంది. అసలు నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్ వీక్ కూడా ఒక వీడియో పెట్టాను, సాంబార్ వీడియో. అది చాలా బాగుండే. నేను బాగుంటేనే మళ్ళీ మళ్ళీ ఇష్టపడతాను, మళ్ళీ మళ్ళీ చేస్తాను. అది కూడా ఈ మధ్యనే అండి, ఈ సాంబార్ పౌడరు ఇట్లా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎంత బాగుంది అంటే అండి, హోటల్లో కూడా ఇంత మంచి సాంబార్ అయితే మనకి ఇవ్వరు అనమాట. నేను ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేస్తున్నాను. మెంతులు అయిపోయినాయి అండి. మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దేని ఫ్లేవర్ దానికే కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఎల్లిపాయలు ఇట్లా దంచుకొని వేసుకున్నాను. ఆనియన్స్ వేసాను, ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను. తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసేసుకోవాలి అండి. మంచిగా కరివేపాకు ఇంకా ఫ్రెష్ ఉంటే ఇంకా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నా దగ్గర ఒక 4-5 రోజుల కిందట తెచ్చిన కరివేపాకు ఉండే, అదైతే శుభ్రంగా కట్ చేసుకొని కడిగేసుకొని వేస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత వేస్తాను కరివేపాకు. ఎందుకంటే ఆయిల్ కొంచెం చిటపట్లాడుతూ ఉంటుంది కదండి. కొంచెం అది ఉడుకుతున్న టైంలో వేస్తే కరివేపాకు మనకి ఆయిల్ చిందకుండా ఉంటుందని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేస్తున్నాను. మనకు పసుపు తాలింపులో వేసుకోవాలి. ఇలా చూసారు కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇదే టైంలో మనకు ఇంగువ ఉంటే వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేకుండే ఇంగువ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. దాని ఫ్లేవర్ దానికే అండి, అసలు దానికి స్పెషల్ అనమాట. అది పులిహోరలో కానీ సాంబార్లో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అది వేస్తే. ఇప్పుడైతే నేను కూరగాయ ముక్కలు వేసాను. వంకాయ, సొరకాయ, క్యారెట్, బెండకాయ, ఆలుగడ్డ వేసాను. నాకు నచ్చిన కూరగాయలు వేసుకుని టమాటో కూడా వేసాను అనమాట. చూసారు కదా అండి. అసలు ముక్కలు ముక్కలు వేసుకొని తినేయచ్చు. అన్నం కొంచెం సాంబార్ ఎక్కువ వేసుకొని తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది ముక్కలు అయితే. ఇంకా చూడండి, సొరకాయ ముక్కలు మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. అంటే ఉడకాలి, ఫస్ట్ ఉడికితేనే బాగుంటాయి కూరగాయలు అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం బఠానీ వేస్తున్నాను. ఇంకా పచ్చి బఠానీ ఉంటాయి చూడండి, అవి నానబెట్టుకొని వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర ఈ బఠానీ ఉంది కాబట్టి ఇది వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నానండి. ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కూరగాయలే కదా, కాకరకాయ తప్ప అన్నీ వేసుకోవచ్చు. సరే, ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. మళ్ళీ ఇది స్టీల్ గిన్నె కాబట్టి మాడుతుందేమో అని చెప్పేసి మళ్ళీ కలుపుతున్నాను. చూసారా, అడుగంటనే అంటింది. ఇలా అడుగంటకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ముక్కలు విరిగిపోకుండా, పొడవు కట్ చేసినాం కదా సాంబార్లోకి, విరిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇందులో అయితే నేను పప్పు ఉడికించి పెట్టాను పక్కన కుక్కర్లో. చింతపులుసు తయారు చేసుకున్నాను. ఆ చింతపులుసులోని పప్పు వేసి మంచిగా కలిపి ఇందులో వేసాను అనమాట, కందిపప్పు. నేను ఆ ముక్కలు ఉడికేటప్పుడే సాల్ట్ వేసాను కొంచెం ముక్కలకి పట్టేటట్టు. తర్వాత పప్పు చింతపులుసు కలిపి ఇందులో వేసాను. కొంచెం కారం వేస్తున్నాను, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకుని సరిపోతుంది. మళ్ళీ అంతటికి సరిపోను, టేస్ట్కి ఎంత అయితే కావాలో అంత సరిపడా సాల్ట్ వేసాను. ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాగబెట్టుకోవాలి. ఎందుకంటే కూరగాయ ముక్కలు మనకి 20% మంచిగా ఆయిల్లో వేగినాయి. ఇట్లా ఉడికించుకున్నట్లయితే నెమ్మదిగా వేడికి కృంగిపోతాయి కదా. తర్వాత నేనైతే సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇది 777 సాంబార్ పౌడర్ అండి, చాలా బాగుంది. మద్రాస్ సాంబార్ పౌడర్ అని ఉంటుంది దానిపైన. ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ వరకు బెల్లం వేస్తున్నానండి.
బెల్లం వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తీయగా ఉంటుంది కదా, దాంతో ఏం టేస్ట్ వస్తుంది అనుకోవద్దు. అన్నిటిని బ్యాలెన్స్ చేసేది అది తెలియదు, మంచిగా టేస్ట్ వస్తుంది దాంతో. ఎందుకు వస్తుందో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా కలిపేసుకున్నాను. అదే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాగబెట్టుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇక చెప్పలేనంత టేస్ట్ అంతే. ఇంకా నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుందండి. మనం ఇడ్లీలు ఇంట్లో వేసుకొని కూడా అందులో వేసుకొని తినేయచ్చు. ప్రతిదానికి హోటల్కి వెళ్ళాల్సిన పని లేదండి. మనము ఏది కావాలి అన్న యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకొని ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తినేయచ్చు. చూసారుగా, నేనైతే సాల్ట్ చెక్ చేశాను, పర్ఫెక్ట్. కొంచెం అయితే సెట్ అవుతుంది, కొంచెం వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అన్నట్టు, అంత సెట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, నా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ముక్కలు వేసుకొని కొంచెం అన్నం వేసుకొని సాంబార్ ఎక్కువ వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా అండి, ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా అంతే టేస్ట్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ సాంబార్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. బాయ్, థ్యాంక్ యూ.